ఈ కాలమందున నన్ను తెలిపి చేసిన పురలేవురా మహాప్రభు అలనాటి కాలి యొక్క నా యొక్క దక్షిణ దేశం రామదేవి వెళ్ళేటువంటి భూపతి రాజు కొడుకులైన సూర్యసింగరాజు ధనసింగరాజు మనం దావరాజు కదా ఆ సూర్యసింగరాజు ధనసింగరాజు మన పట్టణానికి తరలి వచ్చినారు గుర్రాన్ని పట్టడానికి ఏమి యా రోజున సరే ఏమైనా సరే నేను అందరూ కలిగి కలుస్తున్న నేపాల భూపాల కాంబోజీ కర్ణాటక ఇటువంటి రాష్ట్రానికి నేను చక్రవర్తి కదా ఈ గిరిపంచ వాద్యం చెప్పి లోపలికి ప్రవేశించమను మన దీని వైపు చేరుకొచ్చే రాజులందరూ ఎందులో ఈసారి సౌండప్ప ఏమయ్యా రాజు నేను ఎందుకు వచ్చినా ఇద్దరు అవును ఓ మహాప్రభు ఇద్దరు వచ్చినారు ఇద్దరు వచ్చినారు వాళ్ళ చిన్నవాడు ఎవరు పెద్దవాడు సర్చుము ఓ రాజా నేను చిన్నవాడు పెద్దవాడు పెద్దవాడనగా సూర్యసింగరాజు పర్వాలే చిన్నవాడు ధరణిసింగరాజు పర్వాలేదు నువ్వు చిన్నవాడు నువ్వు పెద్దవాడు నువ్వా అవును పర్వాలేదు నువ్వు కాదు 10 రకం ఉండవా అవునేమో ఎందుకు నువ్వు పెద్దవాడు చిన్నాడు అవును నీ పేరేమే సూర్యసింగరాజు వాడి పేరు వాళ్ళ ఇద్దరు వచ్చినారు కదా వాళ్ళ పెద్దవాడు సూర్యసింగరాజు అంట చిన్నవాడు ధరణిసింగరాజు అంట ఎవరైతే మనకేమి చిన్నవాడు దండ పెట్టిందేమి పెద్దవాడు పెట్టిన కారణం విచారించము అంతే కదా అంతే కదా అంతా పోయి విచారిస్తాను చర్చము మీరు చిన్నవాడు దండ పెట్టిన కారణమేమి పెద్దవాడు దండ పెట్టిన కారణమేమి నాది ఒక సిద్ధాంతమున్నది సూర్యవంశంలో పుట్టినవాడు అవును సూర్యసింగరాజు అనగా సుక్కబట్ట పెట్టాడు సూర్య చేతి సలాము చేయను ఏమి హరాడిన నా సొంత వీధిలో చప్పులు వేసి చేపలు అమ్ముకునేవాడు అట్లా గప్పు చేపలు తెల్లపురానికి నేను వంగి తెల్లపురం చేయడమా ఆ సంభావుడు తెల్లపురం ఈ మాట మరవకుండా మహాప్రభు వారు ఏమంటారు చూస్తున్నా నేను పెద్దోడు నేను సూర్యసింగ మహారాజు అంటే నేను సూర్యవంశంలో పెట్టినాను కుక్కబట్టు పెట్టను సూర్య చేతి సలాం చేయను అలాంటి గప్పు చేపలు అమ్ముకునే గొడవకి నేను చేతులెత్తి అన్నాడు నా దీనికి చేరుకొచ్చిన కారణమేమి నీ జాములు వచ్చిన కారణమేమి ఓహో నా జాములు చూసిన తక్షణమే అవును మా గుర్రాన్ని పట్టి సవాలు వచ్చారు అయ్యో అవును ఏమి నా గుర్రాన్ని పట్టి సవాలు చేయించారన్నమాట అవును నా గుర్రాన్ని పట్టి సవాలు చేస్తే నేను ఇచ్చే బహుమతులు కలిగించండి
అయితే ముసుకుంటాను నా గుర్రాన్ని పట్టి సవాల్ చేస్తే అవును 5 కోట్ల మైదాపురం విన్నాము మరియు 4 రాజ్యాల ఒక్క రాజ్యం విన్నాము ఇంకా నేను ఇచ్చే గురువు పట్టే కొత్త పెట్టి విన్నాము బరాబరా ఇది సరకపోతే నా కూతురు అవును నా కూతురుని పట్టమని వీళ్ళ వద్ద పెళ్లి చేసుకుంటున్నాను ఒకవేళ నా గుర్రాన్ని పట్టగా సోలిపోతే కానీ నా బహుమంతలు కానీ కిలో ఫలాఫల కిలో వెళ్తున్నావుగా అవును ఒకవేళ నా గుర్రాన్ని పట్టగా సోలిపోతే నా గుర్రాన్ని పట్టగా నా గుర్రాన్ని పట్టక సోలిపోతే కానీ సోలిపోతే చేతికి పేరు అవును కాలికి సంఖ్యలు 3 ఏళ్ళ ముచ్చటకు 4 ఏళ్ళ లవగీదుకు తప్పక 12 కలిగి నీవు ఎంత నీ గురువు ఎంత ఇప్పుడు చూసిన కాక ముసలి ధ్యానమైన ఏమి ఈ నిండు సభలో ఈ 10 మంది సభలో నన్ను ఇలాంటి మాట లేని నా కుర్తి పోతున్నాడు అవును నా మొత్తంలో పోతానికి నా మొత్తం నా మధ్యాహ్నం దోలత్తు మనము చేస్తావు అవును నా మధ్యాహ్నం దోలత్తు మళ్ళీ ఉంటున్నాయి త్వరలో దొరసాలపై దొరక వెళ్తున్నాను రాజ్యాలపై అర్జునుడు ఏమిలో పౌరుషమో పరాక్రమానికి తిరిగి పౌరుషులు ఒక్కసారి తెలుసు హారికి తెలువా పుట్టి
అది గుడి తిరిగి తరంలో చేతలు వెళ్ళదు సరే కోపు లెక్కవ రోడ్డు లెక్కవ ఈ రసపత్రానికి దత్త ఒట్టి మొదట పోయేది నీ గురాన్ని సవాలు నా తీవ్రని కచ్చే పోలీసులు అవును తీవ్రమంటే కళ్ళు 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 నా తీవ్రున్నారు తీర్పులు చూస్తారు అయితే ఇప్పటికీ పిల్లలు నా గుర్రాన్ని పట్టిస్తారు మీ రత్తులు మీరు తెలుసుకోండి రాజరాజు సూర్య సంగరాజుని పేరు పొందిన పొడవ ఓటమి కలిగి మన పోలీసులు పాత సంచుకోటకు వెళ్తున్న పాత పోరాడు తప్ప ఏమి ఓటు మొదట పోయేది నీ గుర్రాన్ని సవరిగా ఏ మాట మాటకి గుర్రము గురువట్టున్నా కదా అవును నా గురు పురుషు తరపానికి ఇచ్చును తెలుగు నా గురువట్టున్నా కదా అవును 108 మెట్టు పళ్ళను ఉన్న ఖైదీలో ఉన్నారు 70 ఛాత్రాజు ఉన్న గుర్రాన్ని కొత్తగా ఖైదీలో ఉన్నారు అంగా వంద కలిగే కష్టం నేపాల భూపాల మొదట క్షమల్లో రాజులందరూ చేతిలో ఉన్నారు మంత్రి మహామంత్రి ఈ రాత్రి చూడగా చాలా నిర్ణయిస్తున్నారు మన గురువారికి వెళ్ళి మన గురువు పిల్లలకి సవరడం వీళ్ళు చాలా విలువైతున్నారు మన గురువుని సవరము మాట్లాడరా అవును ఎవరి కాళ్ళకి ముందుకేసిన అడుగు వెనక్కి తీసేదలేదు ముందుకేసిన అడుగు వెనక్కి తీసేదలేదు కొత్త గుర్రాన్ని కట్టేసుకున్న వాడు జాగ్రత్తగా నెలకొక దత్తములు గుర్రాన్ని సవాలని నీళ్ళని నేతకు దత్తము కాదు పరకృశాలను రణసూరులు అవును